అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. మనం ఎక్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి అట్టలు వస్తాయి కదా, వీటితో ఈరోజు ఒక మంచి డిఐవై చేద్దాం రండి. ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇలాంటి కోడిగుడ్డ అట్టను ఒకటి తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అంటే ఇలా పాచి కింద కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా చుట్టూరు సమానంగా కట్ చేసేసుకోవాలి, ఎగుడు దిగుడు లేకుండా. వీటితో మేము చిన్న చిన్న టాయ్స్ చేద్దామని అనుకుంటున్నాము. మేమైతే 4 టాయ్స్ రెడీ చేసుకుందామని చెప్పి కొన్ని కట్ చేసుకున్నాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోండి. అంటే మనకి ఎన్ని కావాలంటే ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్లో చేసుకోవచ్చు. మేమైతే 4 డిఫరెంట్ మోడల్స్లో 4 టాయ్స్ చేద్దామని అనుకుంటున్నాము. ఇలా మనకు కావాల్సినన్ని సమానంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన కలర్స్ వేసుకోవాలి. అన్నీ రౌండ్గానే కట్ చేసుకోవాలని లేదు, ఇలా మోడల్గా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, మా అమ్మ అయితే ఈ మోడల్లో కట్ చేశారు ఒకటి. ఇది కింద ఫ్రాక్ అనమాట, ఇలా మోడల్గా కట్ చేశారు. మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. మనం చేసుకోలే కానీ చాలా మోడల్స్ ఉంటాయి, అందులో మనకు నచ్చిన మోడల్ ఏదో ఒకటి చేసుకొని ఇలా మొత్తం నీట్గా కలర్ వేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఎన్ని టాయ్స్ చేసుకుంటున్నామో, ఏ మోడల్స్ చేసుకుంటున్నామో చూసుకుని దానికి తగ్గట్టుగా కోడిగుడ్డ అట్టని ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కలర్ కాంబినేషన్ చూసుకుని మనకు నచ్చిన కలర్స్ ఇలా వేసుకోవడమే. మేమైతే ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేద్దామని అనుకుంటున్నాము. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఒక దానికైతే వేసేసాము, ఇంకొక దానికి మా అమ్మ పింక్ వేస్తున్నారు. ఇది ఫేస్ అనమాట. ఫేస్కి మేమైతే గోల్డ్ కలర్ వేస్తున్నాము. మీ దగ్గర ఉంటే స్కిన్ కలర్ కూడా వేసుకోవచ్చు. మా దగ్గర అయితే స్కిన్ కలర్ లేదనమాట, అందుకని గోల్డ్ కలర్ వేసేస్తున్నాము. ఇదైనా కూడా బాగానే ఉంటుంది. చూడండి, మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత హ్యాట్ కూడా రెడీ చేసుకోవాలి. హ్యాట్ని కూడా మనకి నచ్చిన మోడల్లో డిజైన్ చేసుకోవచ్చు. డ్రెస్ కలర్కి సెట్ అయ్యేలాగా హ్యాట్కి కూడా కలర్ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ బ్లాక్ కలర్ వేస్తున్నాము. కింద డ్రెస్కి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేసాం కదా, పైన హ్యాట్కి బ్లాక్ వేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని మేము ఈ కలర్ వేస్తున్నాము. మీకు నచ్చిన కలర్ వేసుకోండి. ఆ తర్వాత ఫేస్కి ఇలా ఐసు మౌత్ డ్రా చేసుకోవాలి. బ్లాక్ కలర్తో డ్రా చేసుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకోవడమే. స్మైలీస్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి కదా, మనకి నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు. మేమైతే ఇలా వేసుకున్నాము. ఆ తర్వాత కింద ఫ్రాక్కి కలర్ వేసాం కదా, దానిపైన డిజైన్స్ వేస్తున్నాము బ్లాక్ కలర్తో. మీరు కలర్ కాంబినేషన్ చూసుకొని మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. మేమైతే ఇలా సింపుల్గా వేస్తున్నాము. మనకు కావాలంటే హార్ట్ షేప్స్, డాట్స్ అలా ఏవైనా పెట్టుకోవచ్చు. ఒకదానికైతే ఇలా డాట్స్ పెట్టాము, ఒకదానికైతే ఇలా ఫ్లవర్స్ లాగా పెట్టాము. తర్వాత హ్యాట్కి అయితే వైట్ కలర్తో డాట్స్ పెడుతున్నాము. బ్లాక్ పైన వైట్ బాగా కనిపిస్తుంది కదా, అందుకనే వైట్ కలర్ తీసుకున్నాము. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. నాకు ఈ హ్యాట్ అయితే చాలా బాగా అనిపించింది, భలే క్యూట్గా ఉంది కదా. ఇలా మనకు నచ్చిన మోడల్లో నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. అన్నిటికీ కలర్స్ వేసేసిన తర్వాత సూది దారం తీసుకుని ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ సూదికి హ్యాట్ ఎక్కించాలి, ఆ తర్వాత పైన ఇలా ముడి వేసుకోవాలి. అంటే ఇది హ్యాంగింగ్ లాగా అనమాట. ఇలా ఒక 2-3 ముడులు వేసుకోండి, ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫేస్ని ఇలా కింద వైపు నుండి ఎక్కించుకోవాలి. ఫేస్ పైన హ్యాట్ని కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత కింద ఫ్రాక్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఎక్కించేసుకోవాలి. ఫస్ట్ చిన్నది ఎక్కించాలి, ఆ తర్వాత పెద్దది ఎక్కించుకోవాలి. ఇలా మనకి కింద ఫ్రాక్కి 3 స్టెప్స్ కావాలంటే 3 స్టెప్స్ తీసుకోవచ్చు, 2 స్టెప్స్ కావాలంటే 2 స్టెప్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం అది. మేమైతే 2 స్టెప్స్ తీసుకున్నాము. మొత్తం అన్ని ఇలా ఎక్కించేసిన తర్వాత ఒకసారి అన్నింటినీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మొత్తం అన్ని కరెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత కింద 3 వేసేసుకోవాలి. మేము 4 రెడీ చేద్దామని అనుకుంటున్నాం కదా, ఇంకొకటి ఈ మోడల్లో వేస్తున్నాము. మొత్తం ఫ్రాక్ అంతా ఇలా వైట్ బ్లాక్ కాంబినేషన్లో వేద్దామని అనిపించింది. ఇలా అయితే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది కదా. వైట్ కలర్ వేసేసి దానిపైన బ్లాక్ డాట్స్ పెడుతున్నాము. వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు, నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి చూడడానికి కూడా. ఫేస్కి అయితే మొత్తం గోల్డ్ కలర్ వేసేసి ఐసు మౌత్ డ్రా చేస్తున్నారు. మనం ఈ ఫేస్ డ్రా చేసుకున్నప్పుడే చూసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంటుంది కదా, అది పైకి ఉండాలి, క్లోజ్ ఉన్నది కిందకు ఉండాలి. అంటే మనం పైన హ్యాట్ పెడతాం కాబట్టి అది సెట్ అవ్వాలి. కింద ఫ్రాక్స్ అన్నీ ఓపెన్స్ అన్నీ కిందకు ఉండాలి, క్లోజ్డ్ అన్నీ పైకి ఉండాలి. ఇలా స్మైలీస్లో కూడా మనకు నచ్చిన మోడల్స్ వేసుకోవచ్చు. మేమైతే అన్నిటికీ స్మైలీయే వేస్తున్నాము. ఇమోజీస్ ఉంటాయి కదా, అవి కూడా డ్రా చేసుకోవచ్చు, చూడడానికి చాలా బాగుంటాయి. అలాగే ఇంకోటి కూడా రెడీ చేస్తున్నాము. ఇదైతే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. పింక్ కలర్ వేసేసి దానిపైన ఇలా హార్ట్ షేప్స్, ఫ్లవర్స్ అలా వేసుకుంటున్నాము మాకు నచ్చినట్టుగా. ఇలా మీకు నచ్చిన మోడల్లో నచ్చిన కలర్స్తో డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే ఈ హార్ట్ షేప్స్ భలే అనిపించాయి, చూడడానికి చాలా సింపుల్గా నీట్గా ఉంది కదా ఈ డిజైన్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది. గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత బ్లాక్ కలర్ తీసుకుని ఇలా జల్లాగా అల్లుకోవాలి. ఇది బేబీ డాల్కి పెడితే చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా హ్యాట్కి ఫేస్కి మధ్యలో నుండి సైడ్కి పెట్టేసుకోవాలి. కొంచెం గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తే చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది, ఊడిపోదు. ఇలానే 2 సైడ్స్ పెట్టేసుకోవాలి. మేమైతే 2 డాల్స్కి పెట్టాము ఇలాగా. చూడండి, జడలు పెట్టిన తర్వాత ఎంత క్యూట్ ఉన్నాయో కదా. మొత్తం మేమైతే 4 రెడీ చేసాము. ఈ 4 బేబీ డాల్స్ కూడా చూడడానికి చాలా క్యూట్ అనిపించాయి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ 4 డాల్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే 4 డాల్స్ కూడా చాలా బాగా నచ్చేసాయి. వీటిని మనం కీ చైన్స్ కింద వాడుకోవచ్చు, అలాగే షో పీస్ కింద హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా ఇంట్లో. మా అమ్మ చూడండి ఎన్ని మోడల్స్ పెట్టారో. ఇది స్టెప్ కటింగ్ ఫ్రాక్ అంట, పింక్ అండ్ గ్రీన్ కనిపిస్తుంది కదా, ఇది స్టెప్ కటింగ్ అంట. 2 లేయర్స్ పెట్టారు. మా అమ్మ టైలరింగ్ చేస్తారు కదా, థాట్స్ని ఇక్కడ కూడా యూజ్ చేసేస్తున్నారు, కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి. ఇది కూడా లేయర్ ఫ్రాకే, పర్పుల్, పింక్, గ్రీన్, రెడ్ కనిపిస్తుంది కదా. ఇదైతే మొత్తం 4 లేయర్స్ పెట్టారు చూడండి. కానీ అన్నీ చాలా బాగున్నాయి, ఒకదాని మించి ఒకటి ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఇంకొకటి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చేశారు కదా, అది కూడా బాగుంది. పింక్ అండ్ గ్రీన్ అన్నీ బాగున్నాయి.
మీరు కూడా ఎగ్స్ కొనుక్కున్నప్పుడు ఇలాంటి అట్టలు ఉంటే అసలు పాడేయకండి, ఇలా యూజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి కదా. భలే ఉన్నాయి అసలు. ఈ జడలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇలా మనకి ఎన్ని కావాలి అంటే అన్ని నచ్చిన మోడల్లో, నచ్చిన డిజైన్స్తో, నచ్చిన కలర్స్తో చేసుకోవచ్చు. మేమైతే వీటిని ఇలా సెట్ చేసుకున్నాము. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. వీటిని మనం కీ చైన్స్ కింద కూడా వాడుకోవచ్చు. కానీ మాకైతే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకని ఇలా పెట్టాము. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ బేబీ డాల్స్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.